హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావా అకాడమీ. ఈరోజు వీడియోలో ఎక్లిప్స్లో జావా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఎక్లిప్స్ గురించి తెలియకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎక్లిప్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఆ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసేయండి. సో ఎక్లిప్స్ గురించి మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. Eclipse is nothing but a framework which is used to develop a Java applications, but it may also be used to develop other languages also. So బేసిక్గా ఎక్లిప్స్ అనేది జావా అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇందులో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లాసెస్, లైబ్రరీస్ అండ్ టూల్స్. ఎక్లిప్స్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. లైక్ కంపేర్ ఇట్ టు నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ కానీ ఇవన్నీ మీరు యూజ్ చేసి ఉంటారు. సో బేసిక్గా జావా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు నోట్ ప్యాడ్లో చేస్తూ ఉంటారు కదా, అందులో మీరు ఎలా సేవ్ చేస్తారు, క్లాస్ నేమ్ డాట్ జావాతో సేవ్ చేస్తారు. సో సేవ్ చేసిన ఫైల్ని కంపైల్ చేయాలి, తర్వాత రన్ చేయాలి. ఎలా చేస్తారు, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి దాని యొక్క క్లాస్ పాత్కి వెళ్ళి డాట్ జావా లైక్ జావా సి క్లాస్ నేమ్ డాట్ జావా కొడితే కంపైల్ అవుతుంది. దాని తర్వాత జావా అండ్ క్లాస్ నేమ్ కొడితే రన్ అవుతుంది. సో ఎక్లిప్స్లో ఇవన్నీ చేయని అవసరం లేదు. సో ఇవన్నీ కానీ ప్లస్ దట్టు మనం క్లాస్ నేమ్స్ ఇస్తాం. సో సూపర్ క్లాసెస్ కానీ అండ్ కన్స్ట్రక్టర్స్ కానీ, గెటర్స్ మెథడ్స్, సెటర్స్ మెథడ్స్. బేసిక్గా బిగినర్స్ మాత్రం గెటర్స్ అంటే ఏంటి, సెటర్స్ అంటే ఏంటి ఇవన్నీ తెలియకపోవచ్చు. ప్యాకేజెస్ అంటే ఏంటి కూడా తెలియకపోవచ్చు. సో ఈ ఎక్లిప్స్లో ఇవన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి. అంటే మనం యూజ్ చేయవచ్చు అంతే. సో మనం వాటి గురించి మళ్ళీ కోడ్ రాయని అవసరం లేదు, సపరేట్గా క్రియేట్ చేయని అవసరం లేదు. సో ఎక్లిప్స్ అనేది అలా యూజ్ అవుతుంది. బట్ నోట్ ప్యాడ్లో ఇలా అన్నీ మనమే క్రియేట్ చేయాలి. సో ఎక్లిప్స్ మనం సో అదిలే డీటెయిల్స్లో వద్దు, ఎందుకంటే ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో చూడండి, పూర్తి డీటెయిల్స్తో చెప్తాను ఎక్లిప్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతుంది జావా అప్లికేషన్స్తో. సో మనం వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో మనం ఎక్లిప్స్లో జావా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఎక్లిప్స్ని ఓపెన్ చేయాలి. సో తర్వాత అక్కడ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ అని కనబడుతుంది. సో దాని మీద కర్సర్ని బోర్ చేయడం కొద్దే మనకు ప్రాజెక్ట్ అని చూపిస్తుంది. సో ప్రాజెక్ట్ మీద డబుల్ క్లిక్ చేయడం కొద్దే అందులో మనకు టెక్స్ట్ బాక్స్ అంటే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సెర్చ్లో మనం జావా అని క్లిక్ చేయాలి, జావా అని సెర్చ్ చేయాలి. అప్పుడు మనకు జావా ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. జావా ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కండి. సో వెంటనే మీకు ఇంకో డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. సో అందులో మీరు ప్రాజెక్ట్ నేమ్ విత్ స్మాల్ కేస్తో స్టార్ట్ చేయాలి. సో ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేయడం కొద్ది సో మీకు అక్కడ ప్రాజెక్ట్ ఏ ఫోల్డర్లో అని సేవ్ చేయాలో అందులో అక్కడ ఉంటుంది. లేదంటే బై డిఫాల్ట్ ఎక్లిప్స్ తన వర్క్ స్పేస్లో సేవ్ చేసేస్తుంది. సో మనం ఇప్పుడు స్టెప్స్ చూసాం కదా. సో మనం ఇప్పుడు లైవ్ వెళ్దాం. సో స్టార్టింగ్ మనం ఏం చేయాలి, ఎక్లిప్స్ని ఓపెన్ చేయాలి. సో చూడండి, ఎక్లిప్స్ ఓపెన్ అవుతుంది, కొద్దిసేపు అవుతుంది. సో కొంచెం ఐ థింక్ ఓకే. సో ఇలా అయితే వస్తుంది. మనం వర్క్ స్పేస్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఎక్లిప్స్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వీడియో స్లోగా అనిపిస్తే కొంచెం వీడియో స్పీడ్ని పెంచి చూడండి, నో ప్రాబ్లం. సో ఎక్లిప్స్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్, ఓపెన్ అయింది. సో చూడండి, ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్ చేశాను అనమాట. సో దాన్ని మళ్ళీ మీకు చూపిస్తా. సో నేనైతే ఇప్పుడు అది క్లోజ్ చేస్తున్నా. సో ఇదంతా మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో ఎక్లిప్స్ ఏం చేస్తుందంటే నా ప్రీవియస్ ప్రాజెక్ట్ అన్ని ఒకే దగ్గర సేవ్ చేస్తుంది. సో మనకు మళ్ళీ సెర్చ్ చేయకుండా ఇది కూడా బెనిఫిట్ అన్నమాట ఎక్లిప్స్ ద్వారా. సో ముందుగా చెప్పిన అందులో పీపీటీలో చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి, అప్పుడు న్యూ అని కనిపిస్తుంది. న్యూని షార్ట్కట్లో ఆల్ షిఫ్ట్ ఎన్ కూడా నొక్కొచ్చు, వచ్చేస్తుంది అది. సో దెన్ జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, 1 minute. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాను. సో వెంటనే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వస్తుంది.
సో యాక్చువల్లీ అక్కడ నేను ఆల్రెడీ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి రీసెంట్గా వచ్చింది. సో ఫస్ట్ ఎవరైతే క్రియేట్ చేస్తారో అలా రాదు. సో మీరు ముందు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. అందులో జావాని ఇలా ఎంటర్ చేయడం కొద్దే ఇలా జావా ప్రాజెక్ట్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. అంటే నెక్స్ట్ బటన్ నొక్కండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని వస్తుంది. సో ప్రాజెక్ట్ నేమ్లో ఫస్ట్ ఎప్పుడైనా స్మాల్ కేస్తో స్టార్ట్ చేయాలి. సో నేను డెమో జావా ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం అనుకున్నట్టు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏ ఫోల్డర్లో సేవ్ చేయాలి, ఇందులో ఇలా నొక్కితే డిఫాల్ట్ ఎక్లిప్స్ వర్క్ స్పేస్లో సేవ్ అయిపోతుంది. సో మీరు వేరే ఇందులోనైనా సేవ్ చేయాలనుకుంటే సో బ్రౌజ్ చేయొచ్చు. సో మీరు ఎక్కడైనా నేను మాత్రం డిఫాల్ట్ లొకేషన్లో పెట్టేస్తా. సో మళ్ళీ ఎక్లిప్స్ ఓపెన్ అయినప్పుడు తన వర్క్ స్పేస్లోనే నాకు నా ప్రాజెక్ట్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేసా. సో ఇక్కడ వచ్చేసి సో చూపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ అన్ని డిఫాల్ట్ ఉంచండి, ఏం నొక్కకండి. సో ఇక్కడ మాడ్యూల్ నేమ్ అని చూపిస్తుంది. అండ్ క్రియేట్. సో ఐ థింక్ ఈ మాడ్యూల్ మనకు అవసరం లేదు, డిలీట్ చేసాను. సో ఇక్కడ మన ఫైల్స్ అనేది చూడండి, ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది, డెమో జావా ప్రాజెక్ట్. సో దాన్ని ఓపెన్ చేయడం ముందే చూడండి మనకి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ నుంచి, అంటే లైబ్రరీ అంటే మనకు కావాల్సిన ఫైల్స్ కానీ లైక్ లైబ్రరీ ఫైల్స్ అనేది ఇంపోర్ట్ అవుతాయి ఈ లైబ్రరీ నుంచి. సో మన ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎస్ఆర్సి ఫైల్లో మన ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో న్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ క్రియేట్ చేయకూడదు, ఎందుకంటే మనకు ప్యాకేజెస్ క్రియేట్ చేయాలి. సో మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం కాబట్టి సో ఆ క్లాస్కి మన ఈ క్లాస్కి ఖచ్చితంగా ఏమవుతుందంటే డిపెండ్ అవుతుంది, ఒక క్లాస్ మీద ఇంకో క్లాస్ డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ప్యాకేజెస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. సో నేను ప్యాకేజ్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు అన్ని స్మాల్ కేసులు ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. డెమో డాట్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసాను. సో నొక్కడం కొద్ది చూడండి ఇది ప్యాకేజ్ వస్తుంది. ఈ ప్యాకేజ్లో మనం ప్యాకేజ్ మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్. సో అప్పుడు మనం న్యూ అని క్లిక్ చేయండి. న్యూ మీద ఇప్పుడు క్లాస్లో మనం క్రియేట్ చేసే క్లాస్. సో మనం క్లాస్ క్రియేట్ చేయొచ్చు, ఇంటర్ఫేస్ క్రియేట్ చేయొచ్చు, ఈనం క్రియేట్ చేయొచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. సో అదే ఎక్లిప్స్ ఇన్బిల్ట్ అన్నీ ఉంటాయి, అది ఎక్లిప్స్తో ఉన్న యూజేజ్. సో క్లాస్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు సో మీరందరూ నేమింగ్ కన్వెన్షన్ లైక్ పాటిస్తే బెటర్. ఎందుకంటే క్లాస్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి, ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా అప్పర్ కేస్తో స్టార్ట్ చేయాలి. సో జావా అప్లికేషన్. సో యాజ్ యూజువల్ మీకు ఇష్టమైంది. సో ప్యాకేజ్ అనేది పబ్లిక్లో ఉంది, క్లాస్ అనేది. సో ఇక్కడ పబ్లికా, అబ్స్ట్రాక్టా, ఫైనలా అని మనం ఇక్కడ మాడిఫైయర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో మన క్లాస్ ఇది అప్లికేషన్ స్టార్టింగ్ క్లాస్ కాబట్టి మెయిన్ ఫైల్ ఉంటుంది, మెయిన్ మెథడ్ ఉండాలా వద్దా. సో యాజ్ యూజువల్గా మన ప్రోగ్రామ్ రన్ కావాలంటే మెయిన్ మెథడ్ ఉండాలి. ఏ క్లాస్లో కాదు, మన ప్రాజెక్ట్లో రన్ కావాలంటే మెయిన్ మెథడ్ ఉండాలి. సో నేను ఫస్ట్ క్లాస్ కాబట్టి మెయిన్ మెథడ్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో దీన్ని చెక్ చేయడం వల్ల సో డైరెక్ట్గా మెయిన్ మెథడ్ క్రియేట్ చేసేస్తుంది. సో ఓకే చూస్తా లైక్ సో జావా అప్లికేషన్ డాట్ జావా. సో చూసారా ఇక్కడ ప్యాకేజ్ చూడండి, డెమో డాట్ జావా డాట్ ప్రాజెక్ట్, ఇది ప్యాకేజ్. సో క్లాస్ పబ్లిక్ క్లాస్ అండ్ నేమ్ వచ్చేసి అప్లికేషన్. సో కొంచెం స్పెల్లింగ్ తప్పండి, చూడండి ఇక్కడ స్పెల్లింగ్ తప్పైనా కూడా మనం ఏం చేయవచ్చు, రిఫాక్టర్ చేయవచ్చు. సో అక్కడే మామూలుగా చేంజ్ చేయవద్దు, రీఫాక్టర్ చేయవచ్చు. రీఫాక్టర్ మీద డినేమ్ ఓకేనా, APPLI అప్లికేషన్. చూడండి సో ఆ క్లాస్ ఇంకెక్కడెక్కడ ఉందని సెర్చ్ చేస్తూ ఉంటాం. సో కంటిన్యూ. సో చూసారా, సో చూడండి మారిపోయింది. సో ఇక్కడ సో క్లాస్ క్రియేట్ అయిపోయింది, మెయిన్ మెథడ్ వచ్చేసింది. సో మనం రన్ చేయాలనుకుంటే చెక్ చేద్దాం అసలు రన్ అవుతుందా లేదని. సో మనం అవుట్పుట్ కావాలంటే మనం ఏం కావాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్
println కదా. సో ఇందులో సింపుల్గా షార్ట్ కట్ sys out అని క్రియేట్ చేయండి, నొక్కండి. కంట్రోల్ స్పేస్ నొక్కితే sys out కంట్రోల్ స్పేస్ కథ చూసారా, system.out.println వచ్చేసి కథ. ఫస్ట్ హలో వరల్డ్ సేవ్ చేశాను ఇక్కడ. సో మామూలుగా మన నోట్ ప్యాడ్లో కానీ మనం ప్రోగ్రామ్ రాస్తే దాన్ని సేవ్ చేస్తాం. ఎలా రన్ చేస్తాం? కమాండ్ ప్రాంప్ట్లో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ జావాసి స్పేస్ ఇచ్చేసి క్లాస్ నేమ్ ఇచ్చేసి .java అని చెప్పి కంపైల్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ జావా ఇచ్చేసి క్లాస్ నేమ్తో రన్ చేస్తాం. సో ఇక్కడ ఎక్లిప్స్లో అలా ఏం కావాలని జస్ట్ సింపుల్గా మెయిన్ మెథడ్ క్లాస్ ఎక్కడైతుందో అందులోకి వెళ్ళి సో రైట్ క్లిక్ ఇచ్చేసి అక్కడ రన్ యాజ్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసేస్తే జావా అప్లికేషన్ వస్తుంది, దాని మీద ఎంటర్ చేయాలి రన్ యాజ్. చూసారా, మళ్ళీ ఇందులో కూడా ఇన్బిల్ట్ కన్సోల్ ఇక్కడే ఉంటుంది. సో ఎక్లిప్స్లోనే కన్సోల్ వచ్చేస్తుంది. సో మామూలుగా మనకేం కమాండ్ ఫ్రంట్ బయట వస్తుంది, అవుట్పుట్ అక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి కన్సోల్లోనే హలో అని ప్రింట్ అయిపోయింది. సో చూసారా, అండ్ సో ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుంది హౌ టు క్రియేట్ న్యూ జావా ప్రాజెక్ట్ ఇన్ ఎక్లిప్స్. సో ఇంకా ఎక్లిప్స్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా ఏం చేయొచ్చు, సో మల్టిపుల్ జావా క్లాసెస్ని ఎలా ఒకదాని మీద ఒకటి ఎలా డిపెండ్ అవుతాయి, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్లిప్స్, సో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి ఈ వీడియోని అయితే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మీకు ఇంకా ఏమన్నా జావా మీద టాపిక్స్ కావాలనుకుంటే లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్ యూ. సో మనం క్విక్గా రివ్యూ చూద్దాం అసలు మళ్ళీ ఎలా క్రియేట్ చేయాలో. సో సింపుల్, ఫస్ట్ ఎక్లిప్స్ని ఓపెన్ చేయాలి. సో దెన్ ఆఫ్టర్ ఎక్లిప్స్ ఓపెన్ అవ్వకపోతే ఎక్లిప్స్ అనే ఫ్రేమ్వర్క్ ఓపెన్ అవుతుంది. సో దెన్ ఆఫ్టర్ ఫైల్ మీద క్లిక్ చేయండి, అప్పుడు డ్రాగ్ అవుతుంది. అప్పుడు న్యూ మీద కర్సర్ హోవర్ చేయడం కొద్ది ప్రాజెక్ట్ వస్తుంది, ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు సెర్చ్ బాక్స్ వస్తుంది, సెర్చ్లో జావా అని టైప్ చేయండి. వెంటనే మీకు ఏమొస్తుంది అంటే జావా ప్రాజెక్ట్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఆఫ్టర్ దట్ మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది, అందులో ప్రాజెక్ట్ నేమ్ మీకు మీ జావా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి నేమ్ ఇచ్చేసేయండి. సో ఆఫ్టర్ దట్ సింపుల్గా కింద నెక్స్ట్ వచ్చి ఫినిష్ నొక్కండి. ఓకే, సో సింపుల్ స్టెప్స్. అప్పుడు మీకు అది ఇక్కడ వేరే పాత్రలో చూస్ చేయాలనుకున్న చూస్ చేసుకోవచ్చు, బట్ డిఫాల్ట్ ఎక్లిప్స్ తన వర్క్ స్పేస్లో సేవ్ చేసేస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే ఎక్లిప్స్ ఓపెన్ చేస్తారో అది మీ వర్క్ స్పేస్లో ఓపెన్ అయి ఉంటే సో మీకు అక్కడే చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద వీడియో. సో థ్యాంక్స్ అండి.